గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్లో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ఇక నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి బీసీ అభ్యర్థిని కేటాయించడం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఇక టీడీపీ జనసేనకు పొత్తుల్లోనే ఇంకా క్లారిటీ లేదని అన్నారు. జనసేన ఎవరితో పొత్తులో ఉందన్న మంత్రి అంబటి బీజేపీతోనా లేక టీడీపీతోనా అనేది గందరగోళంగా ఉందని విమర్శించారు. 199% వాగ్దానాలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి రెండు ఓకే ఉంటాయి. ఏపీకి రాజధాని ఏది అంటే ఏం చెప్తారు? ఏపీకి రాజధాని ఏది అంటే ఏం చెప్తారు? అమరావతి అని చెప్తాను. ప్రస్తుతం మా ప్రపోజల్ ఇంకా స్టేలో ఉంది కాబట్టి లీగల్గా అమరావతి అని చెప్తాం. ప్రస్తుతం అమరావతిలోనే ఉన్నాయి కదా. నేను ఇది ఒక పిచ్చి ప్రశ్నలు అంటే మీరు కాస్త క్షమించాలి, తెలుగుదేశం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఏంటి రాజధాని అంటే ఏం చెప్తారు? మా పిల్లలకి అమెరికా వెళ్ళి అడిగితే చెప్పాం కదా. ఇప్పుడు దాని మీద ఉన్నాం స్టాండ్. ఇప్పుడు వీఆర్ ఆన్ దట్ స్టాండ్ ఓన్లీ. బట్ ఇట్ ఈస్ ఇన్ ది సుప్రీం కోర్ట్ లిటిగేషన్. హౌ కెన్ ఐ స్పీక్ దట్? మేము ఇప్పటికీ చెప్తున్నాం మా విధానం 3 రాజధానులే. అమ్మో 3 రాజధానులు అయితే కొంప అంటుకుపోదు. మరి పొలాలు కొనుక్కున్నోడికి అంటుకుపోదు. మరి కోట్లు పెట్టుబడి పెట్టినోడికి. మేము 3 రాజధానులే మా విధానం ఇప్పటికీ ఎప్పటికీ కూడా. దాంతోనే మేము ఎన్నికలకు వెళ్తాం. దానిలో ఏమి సందేహం ఏమి లేదు, మాట మార్చే ప్రశ్నే లేదు. బట్ దట్ ఈజ్ ఇన్ ది కోర్ట్. స్టే ఉంది కాబట్టి మేము షిఫ్ట్ కావట్లేదు. ఎప్పుడు స్టే తొలగిపోతే అప్పుడు షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు అడిగితే అమరావతి అంటాం. మా విధానం మాత్రం 3 రాజధానులు అంటాం. మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, 3 రాజధానులు చేస్తాం. హైకోర్టు కర్నూలులో ఉంటుంది, శాసనసభ అమరావతిలో ఉంటుంది, సెక్రటేరియట్ విశాఖపట్నంలో ఉంటుంది. ఇదే మా విధానం. దీనిలో ఏ విధమైన మార్పు ఉండదు, ఉండబోదు.